హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్పీ వ్యూ. ఇవాళ నేను బైకర్ సినిమా చూశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ స్ట్రైట్ అవే. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ జానర్స్ ఈజ్ టు మేక్ అ స్పోర్ట్స్ మూవీ. చాలా కష్టం, ఎందుకంటే ఒకవైపు ఆ స్పోర్ట్స్ సంబంధించిన టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ బిల్డప్ చేయాలి. రెండో వైపు హ్యూమన్ ఎమోషన్ అరౌండ్ ఇట్ బాగా ఉండాలి. ఆ రెండు బాగా ఉండి సమపాలనలో ఉండి స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటే అది బాగా పండుతుంది అలాంటి సినిమా. అన్ఫార్చునేట్లీ ఓపెనింగ్గా చెప్పేస్తున్నాను, అది కుదరలా. బైకర్ ఐ డిడ్ నాట్ లైక్ వాచింగ్ ద ఫిలిం. ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్స్కి నేను కనెక్ట్ కాలేకపోయాను. సర్వానంద్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ప్లస్ డాక్టర్ రాజశేఖర్ గారు కూడా చెప్పక్కర్లేదు. బోత్ ఆఫ్ దెమ్ ఎక్సలెంట్ ఇన్ పర్ఫార్మెన్స్. అండ్ అభిలాష్ రెడ్డి ఈజ్ డిసప్పాయింటింగ్ బోత్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఎందుకు అనేది చెప్తాను. అంతకుముందు గిబ్రాన్ వైభోదా మ్యూజిక్ డైరెక్టర్, ఎస్పెషలీ బైక్ రేసింగ్ అప్పుడు హై టెంపో అవసరం ఉన్నప్పుడు మిగతావన్నీ చోట సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. ఓన్లీ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి వింటుంటే మీకు ప్రాబ్లం అనిపిస్తుందేమో సినిమా చాలా బాగుందని, కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఏమవుతుందంటే బేసిక్గా ఒక స్పోర్ట్స్ సినిమా తీస్తున్నప్పుడు యాజ్ యూ గో టువర్డ్స్ ద ఎండ్, చివరికి వెళ్లే కొద్దీ ఒక టెంపో బిల్డప్ అవ్వాలి, ఒక హై టెన్షన్ బిల్డప్ అవ్వాలి, ఒక డ్రామా బిల్డప్ అవ్వాలి, ఒక కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి, టెన్షన్స్ ఉండాలి. అవన్నీ రిజాల్వ్ అవుతూ క్లైమాక్స్కి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఏం చేశాడు, ఫైనల్ రేస్ ఏదైతే ఉంటుంది కదా, ఆబ్వియస్లీ హీరో విన్స్ మనకు తెలుసు. ఆ తెలిసినప్పటికీ ఒక రకమైన ఆకట్టుకోవాలి, ఇలా పట్టేసుకోవాలి మనల్ని. ఆ పట్టేసుకున్న తత్వం లేకపోయింది అక్కడ. ఎందుకంటే అంతకుముందే మొత్తం రిజాల్వ్ చేశాడు. వాళ్ళ పెళ్ళం వచ్చేస్తుంది, వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడు, వాళ్ళ నాన్నకి ఆయనకి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అయిపోతుంది. పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో ఉంటాడు హీరో. ఆ పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాగో గెలుస్తాడు కాబట్టి తెలుసు కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం టకాక్ అని పడిపోయింది. అలా అంటే ఫస్ట్ హాఫ్ అవి బాగున్నాయంటే నో, ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకు డిసప్పాయింటింగ్ అంటే ఎక్కడికక్కడ కాన్ఫ్లిక్ట్స్ సరిగ్గా పెట్టట్లేదు. మళ్ళీ ఇదే ప్రాబ్లం ఏంటంటే నాన్ లీనియర్, అంటే గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ నేరేషన్ ఉంటుంది కదా, దాంట్లో చాలా పక్కాగా ఉండాలండి. ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ నాన్ లీనియర్ నేరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తాం. ఒక మైండ్లో, పీపుల్స్ మైండ్లో ఆలోచన తీసుకొస్తాం. అది ఏమవుతుందని. ఇక్కడ ఏమవుతుంది ఏం అవసరం లేదు, ఆల్రెడీ మనం చూసుంటాం ఏమవుతుందో. దాన్ని మళ్ళీ లేటర్ పార్ట్లో కాన్ఫ్లిక్ట్ చూపించడం అలా జరిగింది. ఓవరాల్ అండ్ సమ్వేర్ మధ్యలో ఇక్కడ కంపారిజన్ విత్ క్రికెట్ ఇండియాలో జరుగుతుంది అని టచ్ చేసి అలా విత్డ్రా అయిపోయారు కదా. లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండి, క్రికెట్తో ఏ స్పోర్ట్స్ మనం అంటే గంటల సేపు మాట్లాడుకోవచ్చు, అరుగు చేయొచ్చు, కానీ అలా కంపేర్ చేస్తే అది ఎందుకు కొంచెం ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ ద చూసారనుకోండి, ఆర్ లగాన్ చూసారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది, లాస్ట్లో అలా తీసుకెళ్ళిపోతారు ఆ టెంపో అలాంగ్ విత్ ద హ్యూమన్ ఎమోషన్. ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో 2 hours 40 minutes ఒక నాకు 4-5 hours లాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా కష్టపడ్డారు. కష్టపడితే సరిపోదు కదండి, ఎంత కష్టపడితే చివరికి మేము చూడాలి కదా, మాకు నచ్చాలి కదా. అంటే నీకు నచ్చకపోవచ్చు, సినిమా బాగుంది అంటే ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ద మూవీ సక్సెస్ఫుల్. నేను వెళ్ళిన థియేటర్కి పీవీఆర్ మాదాపూర్ దగ్గర 300 కెపాసిటీ ఉంటే 30 మంది వచ్చారు, లెక్క పెట్టాను నేను. అంటే 10% వచ్చారు. నాకు మా ఫ్రెండ్ మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, విక్టర్. మేమేమనుకున్నాం అంటే ఇలా సినిమా 10% ఆడియన్స్ వచ్చారనుకోండి, కనీసం అలాంటి వాళ్ళకి క్యాంటీన్లో 50% డిస్కౌంట్ ఇవ్వండి అంటే తెలిసిపోతే. బికాస్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ క్యాంటీన్. మేము ఫస్ట్ డే చూడాలి, డిసప్పాయింట్ అవ్వాలి, డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఇన్సెంటివ్. ఇలా ఇస్తే బాగుండేది అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ ఇంకో మాట చెప్పాడు, ఏంటంటే 300 మందిలో మనం 30 మంది దొరికిపోయాం కదా, 270 మంది రావాలనుకుని రాలేదు కాబట్టి వాళ్ళు స్మార్ట్ పీపుల్, వాళ్ళ రివ్యూస్ చూసి తెలుసుకొని వెళ్తారు అన్నాడు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్, బికాస్ ఐ లవ్ మూవీస్. ఐ వాంట్ టు ప్రోత్సహించాలనుకుంటాను, సినిమాని ఎంకరేజ్ చేయాలనుకుంటాను కాబట్టి నేను ఫస్ట్ డే చూస్తాను. బట్ ఇలా బోరింగ్ సినిమాలు ఉంటే, గ్రిప్పింగ్ లేకపోతే, ఏదో తీయాలి కాబట్టి తీసి మీరు కష్టపడ్డారు కాబట్టి మేము దానికి బలి అయిపోవడం బాగాలేదు బాస్. ఐ డోంట్ లైక్ టు సే దిస్, బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ మూవీ అకార్డింగ్ టు మీ. అక్కడక్కడ ప్యాచెస్లో బాగుందా అంటే అది కూడా లేదు. యాక్చువల్లీ కామెడీ లేదు, నో ఎంటర్టైన్మెంట్, నో హై టెన్షన్. తర్వాత ఇంకోటి చెప్తాను, లాస్ట్లో ఇంటర్నేషనల్ రేస్, సపోజ్ టు బి ఇంటర్నేషనల్ రేస్. ఓకే, నిజంగా చెప్పాలంటే ఆ ట్రాక్ అంత ఎలా ఉంది తెలుసా మీకు? సమ్ ఆఫ్ ద రిసార్ట్స్లో ఉంటాయి, అడ్వెంచరస్ స్పోర్ట్స్ పెట్టిన రిసార్ట్స్లో అలాంటి ట్రాక్ ఉంటుంది.
తర్వాత అక్కడికి పీపుల్ని గ్యాదర్ చేయడం కానీ, ఆ మొమెంటం బిల్డప్ చేయడం కానీ, అవన్నీ సరిగ్గా డీటెయిలింగ్గా సరిగ్గా వెళ్ళలేదండి. ఏంటంటే బేసిక్గా కథ చెప్పాలంటే సర్వకి కొడుకుంటాడు. ఇవాళ రేపు వాట్ ఐమ్ లైకింగ్ అబౌట్ ద హీరోస్ ఈస్ మేబీ థ్యాంక్స్ టు నాని, దే ఆర్ కంఫర్టబుల్ హ్యావింగ్ చిల్డ్రన్. ఓకే, పిల్లవాడి తండ్రిలాగా ఉన్నా కూడా హీరోలాగా ఉంటాడు కాబట్టి బాగుంది. ఆయనకి ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న అంటే సహించలేడు, కొట్టేస్తుంటాడు. ప్లస్ నాన్న చెప్పాడు కారణం. ఆ తత్వం ఆయనకి బాగా నచ్చి ఎమోషనల్ అయిపోయి నేను ఇలాగే చేశాను కదా మా నాన్న గురించి అనుకుని అటు వెళ్తుంది కథ. తర్వాత మధ్యలో సర్వానంద్ పెట్టకుండా వచ్చేస్తాడు వాళ్ళ అబ్బాయి పుట్టిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ భార్య భయపడుతుందని. ఇలాంటి సీన్స్ అన్నీ కొంచెం ఎందుకో నాట్ ఓకే అనిపించిందండి. ఎందుకంటే బ్యూటిఫుల్గా నీట్గా, అంటే పెద్ద కొత్త స్టోరీ అద్భుతమైన చెప్పకల్లా ఉన్నదాన్ని మీరు తీసుకున్న దాన్ని ఓకే, ఇట్స్ ఎ గొప్ప ఆలోచన. ఏంటంటే ఒక స్పోర్ట్ని మనం ఎంకరేజ్ చేద్దాం అన్నది ఓకే, ఎంకరేజ్ చేయడం వరకు ఓకే, కానీ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, టెన్షన్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ సరిగ్గా పెట్టకపోయేసరికి జస్ట్ ఫెల్ అవుట్ బాస్. అండ్ నిజంగా నాకు అర్థం కాదు. ఓకే, సో ఐఎమ్ సారీ అబౌట్ దాట్. అంటిల్ ద నెక్స్ట్ ఫిలిం లెట్స్ హోప్ యునో ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ మీరు మాత్రం కేఎస్పి వ్యూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, క్రిటిసైజ్ చేయండి, ఆర్గ్యూ చేయండి, ఇట్స్ ఫైన్, బట్ పట్టించుకోండి. ఓకే, ఐఎమ్ నాట్ హ్యాపీ టు సే ద మూవీ ఈజ్ నాట్ గుడ్, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, ఒప్పుకోవాల్సిందే. విత్ దిస్ ఐ సెల్యూట్. అందరు బాగుండండి. లవ్ యూ ఆల్.